హాయ్ వ్యూవర్స్, నమస్తే. నేను మీ ఆంజనేయులు. అమెరికాలో కొత్త పార్టీ. ఇప్పటిదాకా రెండు పార్టీలు ఉన్నాయి. ఆ పార్టీల గురించి మాట్లాడుకుందాం, అవి ఎప్పుడు స్టార్ట్ అయినాయి మాట్లాడుకుందాం. ఇప్పుడు కొత్త పార్టీ, ఇంకో మూడో పార్టీ రావడానికి మాట్లాడుకుందాం. వీటన్నిటికంటే ముందు అసలు ఎలాన్ మస్క్, ప్రపంచ దిగ్గజాల్లో నెంబర్ 1 పొజిషన్ ఉన్న ఎలాన్ మస్క్ పార్టీ పెట్టడానికి కారణం ఏంటి? ఈ అన్ని విషయాలు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే అమెరికాలో అమెరికా పార్టీ స్టార్ట్ చేసిండు ఎలాన్ మస్క్. అంటే మొన్నటిదాకా ట్రంప్, ఎలాన్ మస్క్ అందరు కలిసి ఉండి కొన్ని ప్రాజెక్టులు చేశారు. అమెరికా కానీ ప్రపంచానికి సంబంధించిన ఎన్నో ప్రాజెక్టులు చేశారు. కానీ ఈ పార్టీ పెట్టడానికి ప్రధాన కారణం ఎలాన్ మస్క్ గారు. ట్రంప్ ఏదైతే చేసిన వ్యాఖ్యలు కానీ, ట్రంప్ తీసుకొచ్చిన బిల్లు, ది బ్యూటిఫుల్ బిల్ అనేది, దానికి వ్యతిరేకంగా వచ్చి ఎలాన్ మస్క్ పార్టీ పెట్టడం జరిగింది. వీటన్నిటి విషయాలు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. కానీ దీనికి ఎలాన్ మస్క్ ఎందుకు ఫస్ట్ వ్యతిరేకించాడు ఈ బిల్లుకి, ది బ్యూటిఫుల్ బిల్ అంటే? ఇప్పుడు మన భారతదేశం నుంచి చాలామంది, కొన్ని వేల మంది అంటే లక్షల మంది బయట కంట్రీస్లో ఉన్నారు. దాంట్లో ఎంత లేదన్నా సరే ఒక 50,000 మంది అమెరికాలో ఉన్నారు. మన వాళ్ళు మంచి మంచి పొజిషన్లో ఉన్నారు, మంచి మంచి స్థానాల్లో ఉన్నారు, CEO పొజిషన్లో ఉన్నారు. వీళ్ళందరినీ గ్రీన్ కార్డు హోల్డర్స్, ఇంకా రకరకాల కండిషన్స్ ఉన్నాయి అక్కడ. వాటన్నిటి గురించి కూడా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అక్కడున్న వాళ్ళకి ఈ ట్రంప్ తీసుకొచ్చిన బిల్లు ఏదైతుందో, ఆ బిల్లు దీనివల్ల చాలామందికి ఎఫెక్ట్ పడుతుంది. లోకల్ వాళ్లకు ప్లస్ అవుతుంది, బయట దేశస్తులకి, వలసదారులకు ఎవరైతున్నారో, మనం ఇండియన్స్ అక్కడ పోయిన వాళ్ళు వలసదారులే. 50 సంవత్సరాలైనా 100 సంవత్సరాలైనా సరే వలసదారులకి ఎందుకు వస్తుంది. కానీ దీనివల్ల ఎఫెక్ట్ అంటే మెయిన్ దిగ్గజుడైన ఎలాన్ మస్క్ ఎఫెక్ట్ పడుతుంది. ఎందుకంటే ప్రపంచం మొత్తంలో తనకు సంబంధించిన కంపెనీస్ని, తనకు సంబంధించిన ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఆ ఇండస్ట్రీలో ఎక్కువ వర్క్ చేసేది బయట కంట్రీస్లో ఉన్న వాళ్ళే. సొంత కంట్రీ అమెరికా వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు, బయటకి తెచ్చిన వాళ్ళే. ఇప్పుడు వాళ్ళు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోయారు అనుకోండి, ఆ కంపెనీ కాకుండా ఆ కంపెనీలో ఉన్న ఎంప్లాయీస్ అందరూ స్ప్లిట్ అయిపోయారు అనుకోండి. స్ప్లిట్ అయిపోతే ఆ మెయిన్ స్టాఫ్ ఎవరైతున్నారో వాళ్ళు స్ప్లిట్ అయిపోతే కంపెనీ మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది. అది ఎఫెక్ట్ పడకుండా ఉండాలంటే తను తీసుకున్న నిర్ణయం ఒక మట్టుకు మంచిదే. కానీ దీనివల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం? విదేశస్తులు ఎవరైతున్నారో, వలసదారులు ఎవరైతున్నారో వాళ్ళకు కొద్దిగా నష్టం జరిగే అవకాశం ఉంది. అంటే ఇక్కడ వీళ్ళు అవ్వకపోతే ఇంకో దగ్గరికి వెళ్తాం, ఇంకో దగ్గర వీళ్ళకపోతే ఇంకో దగ్గరికి వెళ్తాం. మనిషి లైఫ్లో ప్రయాణిస్తుంటాడు, ఒక దగ్గర కాకపోతే ఒకరు సెటిల్ అవుతుంటారు. చనిపోయినంత వరకు ఒక మంది ఒక దగ్గర సెటిల్ అయి ఉంటారు. అలా కాకుండా అమెరికాలో చాలామంది సెటిల్ అయ్యారు. ఇంతకుముందుకు తీసుకున్నట్టయితే అమెరికా మొట్టమొదటిగా 2 పార్టీలు శాసిస్తాయి అమెరికాని మొత్తం. అంటే ప్రపంచాన్ని శాసించేది అమెరికాని శాసించేది 2 పార్టీలు. ఆ పార్టీలు 1820లో స్టార్ట్ అయిన పార్టీ ఒకటి, 1856లో స్టార్ట్ అయిన పార్టీ ఇంకొకటి. వీటి గురించి చరిత్ర చాలా పెద్దది. 2వ శతాబ్దంలో స్టార్ట్ అయింది అమెరికాలో డెమోక్రటిక్ పార్టీ అని. ఈ పార్టీ సిద్ధాంతాలు ఏంది, వాటి గురించి చెప్పుకుందాం. రిపబ్లిక్ పార్టీ వచ్చింది, దాని తర్వాత దాని గురించి చెప్పుకుందాం. రిపబ్లిక్ పార్టీ అంటే మనకందరికీ పరిచయస్తుడు అంటే మన తెలంగాణకు, మన హైదరాబాద్కు వచ్చిన వ్యక్తి బిల్ క్లింటన్. తను హైదరాబాద్కి వచ్చిండు. అప్పుడు తను అక్కడ మంచి కంపెనీస్ స్థాపించడం, మన దగ్గర మైక్రోసాఫ్ట్ తీసుకురావడం, ఇలాంటి సంస్థలు తను రావడం, చంద్రబాబు నాయుడు గారు తీసుకురావడం, ఇవన్నీ జరిగినాయి తను ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు. తను అది 56లో స్టార్ట్ అయింది, 1850లో స్టార్ట్ అయింది, కొనసాగుతూ వస్తుంది. ఆ పార్టీ ఉద్దేశం మెయిన్ అమెరికాలో ఎక్కువ గొడవలు, ఎక్కువ సిద్ధాంతాలపైన నడిచేది. అమెరికా మెయిన్ సిద్ధాంతాలపైన నడిచే పార్టీ డెమోక్రట్ పార్టీ. దానికి అగెనిస్ట్గా వచ్చింది రిపబ్లిక్ పార్టీ. రిపబ్లికన్ పార్టీ గురించి మనం మాట్లాడుకున్న సందర్భం, ఒబామా గురించి మనం ఆల్రెడీ చాలా విన్నాం. తను వచ్చిన తర్వాత చాలా చేంజెస్ చేశారు. ప్రపంచంలో ఎంతవరకు సన్నిహితంగా ఉండాలి, ఎంతవరకు స్నేహపూర్వకంగా ఉండాలని చెప్పేసి చేసింది మనం ఆల్రెడీ చాలామంది చూసాం. ఒబామా గురించి మనకున్న చాలామందికి తెలుసు. ఇంకా ముందుంది ప్రీవియస్ గురించి, హిస్టరీ గురించి మాట్లాడుకుంటే నాకు ఈరోజు సరిపోదు, మీకు నేను చెప్పడానికి కూడా సరిపోదు. అయితే ఈ రిపబ్లిక్ పార్టీ గురించి మనం మాట్లాడుకున్న సందర్భంలో, రిపబ్లిక్ పార్టీ తెల్ల వాళ్ళకి నల్ల వాళ్ళకి ఇద్దరి మధ్యలో గొడవని, వాళ్ళందరూ కలిసి ఉండాలి అని చెప్పేసి వచ్చిన పార్టీ రిపబ్లిక్ పార్టీ. దీంట్లో కొన్ని లక్షల మంది ప్రాణాలు పోయినాయి ఈ యుద్ధంలో. వీళ్ళు వచ్చిన తర్వాత
డ్రగ్స్ని, గంజాయిని లీగలైజ్ చేయడం కానీ, గన్స్ని లీగలైజ్ చేయడం, కొన్ని ఓపెన్గా గన్స్ అమ్మడం కానీ, ఈ రకరకాల అడ్జస్ట్మెంట్ జరిగాయి. అదంతా జరిగిన తర్వాత ఇప్పుడు గత టర్మ్స్లో ట్రంప్ గెలిచారు. ఈసారి కూడా ట్రంప్ గెలవడం జరిగింది డెమోక్రటిక్ పార్టీ నుంచి. కానీ ఇప్పుడు ఎలాన్ మస్క్ ఈ రెండు పార్టీలలో కాకుండా సొంత పార్టీ స్టార్ట్ చేయడం జరిగింది. ఆ పార్టీ పేరు ది అమెరికన్ పార్టీ. దీని లక్షణాలు ఏంటి, ఇప్పుడు జరుగుతున్న ఇదేంటి అంటే, ట్రంప్ తీసుకొచ్చిన బిల్లు గురించి వ్యతిరేకిస్తూ ఎలాన్ మస్క్ కొత్త పార్టీ పెట్టడం జరిగింది. ఈ కొత్త పార్టీ ఉద్దేశాలు ఏందో మనం ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం. అమెరికా పార్టీ ప్రధాన ప్రజల స్వేచ్ఛకు, పునరుద్ధరీకరణకు దృష్టి సారిస్తూ మస్క్ ప్రచారం అంటే ఆల్రెడీ ప్రచారం స్టార్ట్ చేసిండు. ఆయన అనౌన్స్మెంట్ చేయడం కూడా జరిగింది. దేశంలోని ప్రస్తుతం ఉన్న వృధా ఖర్చులు, అవినీతి మరియు ఒక పార్టీ పాలన వంటి సమస్యలను పరిష్కరించడం. అంటే ఏదైతే పార్టీ ఉందో, డెమోక్రటిక్ పార్టీ ఉందో, ఆ పార్టీ దాని బానిసలనే బతుకుతున్నారు. అంటే మనం అంటాం కదా, ఇప్పుడు చాలామంది తెలంగాణ వచ్చిన తర్వాత కుటుంబ పాలన జరుగుతుందంటాం. ఇటు చూసుకుంటే కాంగ్రెస్, ఇప్పుడు మన నేషనల్లో చూసుకుంటే రెండు శాసనిస్తాయి, ఒకటి బీజేపీ టు కాంగ్రెస్. అమెరికాలో కూడా డెమోక్రటిక్ పార్టీ, రిపబ్లిక్ పార్టీ అని రెండే శాసనిస్తాయి. ఇవన్నీ కాకుండా కొత్త సిద్ధాంతాన్ని తీసుకురావాలి, కొత్త నడవడిక తీసుకురావాలి, జనాలకు కొత్తదాన్ని చూపించాలని చెప్పేసి ది అమెరికన్ పార్టీ తీసుకోవడం జరిగింది. నిజమైన ప్రజాస్వామ్యాన్ని అందించే పార్టీ లక్షణం. ప్రజాస్వామ్యం ఇప్పటివరకు అంటే విచ్చలవిడితనం. ప్రపంచాన్ని శాసిస్తుంది అమెరికన్ శాసిస్తుంది రెండు పార్టీలు. ఈ పార్టీలే కాదు, ప్రపంచాన్ని మార్చి చూపిద్దాం. ఎందుకంటే ట్రంప్ వచ్చిన నుంచిలే ఎన్ని యుద్ధాలు జరుగుతున్నాయి మనకందరూ తెలిసిందే. ఆరిపోయిన గడ్డిలో పుల్లేసి అంటుపెట్టి దానిపైన నుంచి మళ్ళీ నీళ్ళు పోయడం. నీళ్ళు పోసిన కారలేదనుకో పెట్రోల్ పోస్తాడు. అది ట్రంప్ ఉద్దేశం, ట్రంప్ పద్ధతి. మధ్యలో గొడవలు పెట్టాలి, వచ్చేయాలి, నేను పెద్దనని మీకున్నానని చెప్పేసి సామరస్యం చేసిన అని చెప్పేసి ప్రపంచానికి చూపించుకోవాలి ఈ ట్రంప్. ఎందుకంటే వేరే దేశస్తులు కూడా అమెరికాలో వచ్చి సెటిల్ అవుతుంటే కూడా వాళ్ళందరినీ పంపించి చదువుకోనికి వచ్చిన వాళ్ళు చదువుకోనికి మాత్రమే ఉండాలి, జాబ్ చేయొద్దు అని రకరకాల ఇబ్బందులు పెట్టి మనకు అన్నీ తెలుసు. ఇంతకుముందు న్యూస్లో వచ్చినాయి, మనం అన్నీ చదువుకున్నాం కూడా. కానీ ఇప్పుడు ఎలాన్ మస్క్ మాత్రం ఈయన వచ్చిన తర్వాత ఇన్ కేస్ ఈ పార్టీ పెట్టిన తర్వాత నెక్స్ట్ ఎలక్షన్లో గెలిస్తే చాలా మార్పులు జరగబోతాయి. ఎందుకంటే కొత్త సిద్ధాంతం. ఇప్పుడు కాంగ్రెస్ ఉంది, కాంగ్రెస్ సిద్ధాంతం వేరు, మన దగ్గర బీజేపీ సిద్ధాంతం వేరు. ఒక్కొక్క సిద్ధాంతం ఈ మన దగ్గర చాలా నేషనలైజ్డ్ పార్టీలు చాలా ఉన్నాయి, కానీ శాసించేది మాత్రం రెండు ముందు నుంచి, ఒకటి కాంగ్రెస్, ఒకటి బీజేపీ. కానీ అమెరికాలో రెండు పార్టీలు, రిపబ్లిక్, డెమోక్రటిక్, ఈ రెండు పార్టీలు శాసిస్తాయి. కానీ ఇప్పుడు ఈ కొత్త సిద్ధాంతం వచ్చి ఎలాన్ మస్క్ మాత్రం గెలిస్తే దీంట్లో చాలా మటుకు చేంజ్ జరిగే అవకాశాలు ఉన్నాయి. తను పార్టీ పెట్టే ఉద్దేశం లేదు, ఇద్దరి మధ్య చాలా సన్నిహితంగా ఉండే ఒక్క బిల్లు మాత్రం, ఆ బిల్లు తీసుకురావడం వల్ల చిచ్చు రేగింది. అప్పటిదాకా కలిసి చేయడం కానీ, ఎందుకంటే ప్రపంచంలో కుబేరుడు, వన్ ఆఫ్ ది టాప్ కుబేరుడు ఎలాన్ మస్క్. తను అనుకుంటే చేయగలడు, ఎందుకంటే డబ్బు ఉంది, పరపతి ఉంది, జనాల్లో తెలిసినవాడు. ఈ ఓల్డ్ సిద్ధాంతాలను తీసుకెళ్ళి పక్కన పెట్టేసి కొత్త సిద్ధాంతాన్ని తీసుకొచ్చి, కానీ దీని వెనకాల మంచి జరిగే అవకాశం ఉంది, చెడు జరిగే అవకాశం ఉంది. స్పేస్లో ఎలాన్ మస్క్ ఒక స్పేస్ క్రియేట్ చేద్దామన్న ఉద్దేశం కూడా ఉంది. ఎలాన్ మస్క్ ఇన్ కేస్ ప్రెసిడెంట్గా గెలిచాడు అనుకో, తనదే రాజ్యం, ఏం చేయాలనుకుని చేస్తాడు. స్పేస్లో ఒక స్పేస్ని క్రియేట్ చేసే అవకాశం కూడా ఉంది ఎలాన్ మస్క్తో. అదొక డేంజర్ కూడా ఉంది. స్పేస్ని ఆక్రమించేసిండు అనుకోండి, ఎవరన్నా పైకి వెళ్ళాలంటే కూడా ఛార్జీలు చేస్తారు, అదే అవకాశం కూడా ఉంది. కానీ ఎంతవరకు గెలుస్తాడు, ఎంతవరకు గెలవడం అనేది విశ్లేషకులతోటి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం, మనం దీనిపైన ఒక ప్రయత్నం చేసే సందర్భం ఉంది. కానీ ట్రంప్ దీనిపైన ఎలాన్ మస్క్ పార్టీ అనౌన్స్మెంట్ చేసిన తర్వాత ట్రంప్ అంటే ఒక వ్యంగ్యంగా, అంటే ఒక డిస్కరేజ్ చేస్తూ, ఎలాన్ మస్క్ ఊడిపోయిన రైలు బోగిల్ లాంటి వాడు, ఎప్పుడు అతుక్కుంటుంది, ఎప్పుడు ఊడిపోతుంది, పెట్టాలంటే పెట్టచ్చు, ఊడగొట్టాలంటే ఊడగొచ్చు, అలాంటి వ్యక్తి ఎలాన్ మస్క్. ఆ పార్టీ పెట్టడం అంటే పెడతారు, అన్నీ అయిపోతాయి, తర్వాత మన దగ్గరికి వస్తారులే, అవన్నీ జరగలే అన్న ఉద్దేశంతో మాట్లాడాడు. కానీ ఈ పార్టీ పెట్టిన తర్వాత జనాల్లో ఉత్సాహం, ఉర్రూతలు చాలా పెరిగాయి. ఎందుకంటే అందరినీ కలుపుకొని వెళ్దామన్న సిద్ధాంతంతో తను వస్తున్నాడు. కానీ రావడం వల్ల ఎలాంటి డేంజరస్లు ఉన్నాయో కూడా ప్రపంచానికి
ఎలాన్ మస్క్ వస్తే ఎంతవరకు మంచి జరుగుతుంది, ఎంతవరకు డేంజర్లోకి వెళ్తుంది ప్రపంచం మొత్తం. అదొకటి చూసుకోవాలి. ఎందుకంటే ఇప్పటిదానికంటే గత 3 సంవత్సరాల కంటే ముందు పద్ధతి వేరు, 3 సంవత్సరాల తర్వాత లెక్క వేరుంది. ఒకప్పటిలాగా ముందు నిలబడి డుడ్డు అని కాల్చుకునే రోజులు పోయినాయి. యుద్ధం అంటే హెయిర్లోనే. వాళ్ళ కంచెలు బాంబులు వేస్తారు, మన వాళ్ళకి కంచెలు బాంబులు వేస్తారు. మన పాకిస్తాన్ మీద 3 రోజుల జరిగింది కదా, అలాంటిదే జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఆల్రెడీ చాలా యుద్ధాలు జరుగుతున్నాయి. అలాంటి యుద్ధాలు జరిగే అవకాశం ఉంది. ట్రంప్ వచ్చి అన్ని పుల్లబెట్టి చేసిన విషయాలు మనకు అన్నీ తెలిసిందే. కానీ ఎలాన్ మస్క్ వచ్చిన తర్వాత స్పేస్ని కూడా ఆక్రమించే అవకాశం, అది కూడా ఒక డేంజరస్ ఉంది. మన దగ్గర టెక్నాలజీ ఉంది, తన దగ్గర స్పేస్ ఉంది, పవర్ ఒక్కటి లేదు. పవర్ లేకపోవడం వల్ల ఆగాడు. ఆ పవర్ వచ్చిందనుకో అది కూడా ఆక్యుపై చేస్తాడు. కానీ ఎంతవరకు వస్తాడు, ఎంతవరకు రాడు, కానీ ట్రంప్ దీనికి ఎంతవరకు సపోర్ట్ చేస్తాడు, జనాలు ఎంతవరకు సపోర్ట్ చేస్తాడని రాబోయే కొద్ది రోజులు మనం చూడాలి. థ్యాంక్ యూ.